పాకిస్తాన్లో టీటీపీ అటాక్ చేసింది. పాకిస్తాన్ ఫోర్సెస్కి సంబంధించిన వాళ్ళు సెక్యూరిటీ పర్సనల్ 16 మంది చనిపోయారు. ఇంకా ఎక్కువ మంది చనిపోయారని టీటీపీ క్లెయిమ్ చేస్తుంది. యాక్చువల్లీ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఈ టీటీపీ ఆర్గనైజేషన్ పాకిస్తాన్లో ఈరోజు పాకిస్తాన్ ఆర్మీకి కానీ ప్రభుత్వానికి కానీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది అనడంలో అసలు ఎటువంటి భేదాభిప్రాయం అక్కర్లేదనిపిస్తుంది. టీటీపీ అటాక్స్ రెగ్యులర్గానే మనం గ్లోబల్ రౌండప్లోనే చాలా వరకు చర్చిస్తూనే ఉన్నాం. కానీ ఈ అటాక్ చాలా పెద్దది. అండ్ ఇంకొక వైపు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లోపల ఒక ఎయిర్ స్ట్రైక్ చేసింది. అందులో సుమారు 46 మంది దాకా చనిపోయినట్టుగా అక్కడ అధికారిక వర్గాలు ధృవీకరిస్తున్నాయి. దానికి ఇమీడియట్లీ తాలిబాన్ ప్రభుత్వం, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా ఘాటుగా రెస్పాండ్ అయింది. దీనికి మేము ఖచ్చితంగా బదులు తీర్చుకుంటాం మేము అని రిటాలియేట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో ఈ రెండు అంశాలని ఎలా చూడాలంటారు? ఇప్పుడు టీటీపీ పాకిస్తాన్లో అటాక్ చేసిన దానికి ప్రతిగానే ఇది అటాక్ జరిగిందా, లేకపోతే ఇంకా అది వేరు ఇది వేరు సంఘటనగా మనం చూడాలా? సో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం నుంచి, తాలిబాన్ ప్రభుత్వం నుంచి వచ్చిన స్టేట్మెంట్ మీరు ఎట్లా రీడ్ చేస్తారు? పాకిస్తాన్ మీద హిలరీ క్లింటన్ ఇచ్చిన స్టేట్మెంట్ మనం చాలా గుర్తుంది. అప్పుడు జరిగినటువంటి ఘటనల తర్వాత మీ ఇంట్లో మీరు కన్నా పాములను పెంచితే అది మీ పొరుగులో ఉన్నటువంటి వాళ్ళనే కాటేస్తుందని అనుకోకండి, మిమ్మల్ని కూడా ఎప్పుడో కాటేస్తుంది అని ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈరోజు అక్షరాల సత్యమైంది. అది ఈరోజు టీటీపీని, ఈ తాలిబాన్ని పట్టి పోషించిందే పాకిస్తాన్. తాలిబాన్ అంటేనే స్టూడెంట్స్ అని అర్థం, వాళ్ళని తాలిబ్ అంటే స్టూడెంట్ అని అర్థం. వాళ్ళని ఇక్కడ వీళ్ళ మద్రాసాల్లో ట్రైనింగ్ చేసి పంపించారు అక్కడికి. సో మరి అటువంటి భావజాలం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఏం చెప్పారు? మీరు ఇస్లామిక్ ఖలీఫత్ని స్టార్ట్ చేయాలి అన్నారు, ఇస్లామిక్ ఎమిరాత్ని స్టార్ట్ చేయాలి అన్నారు. మరి ఆఫ్ఘనిస్తాన్లో స్టార్ట్ చేసినప్పుడు పాకిస్తాన్లో చేయక్కర్లేదా? వాళ్ళు అదే చెప్తున్నారు, పాకిస్తాన్లో కూడా ఇస్లామిక్ ఎమిరాట్ పెట్టండి అంటున్నారు వాళ్ళు. అది ప్రాబ్లం వచ్చింది అక్కడ. ఇక్కడ పాకిస్తాన్లో ఉన్నది ఫ్యాసిస్ట్ ఎలీటిస్ట్ గవర్నమెంట్స్ ఇక్కడ, కరెక్ట్, రన్ బై మిలిటరీ. సో వీళ్ళే, ఇంక మిగతా ప్రజలతో సంబంధం లేదు వీళ్ళకి. కాబట్టి అంటే నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష నీకు చెప్తున్నాను అన్నట్లు నువ్వు అదే చెప్పావు కదా వాడికి. అక్కడ ఎమిరేట్ స్టార్ట్ చేయమన్నావు, ఇస్లామిక్ ఎమిరేట్ అయిపోయింది, మాకు ఎమిరేట్ వచ్చేసింది, ఇక్కడ మిమ్మల్ని కూడా కావాలి, ఇక్కడ కూడా పెడతామని వాళ్ళు మొదలుపెట్టారు. అది అక్కడ జరుగుతోంది. ఇది వాళ్ళు కౌంటర్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే ఐడియాలజికల్గా వాళ్ళని కౌంటర్ చేయలేకపోతున్నారు. మిలిటరీగా ఎంతవరకు కౌంటర్ చేయగలరు వాళ్ళు? ఎందుకంటే ఐడియాలజీ నువ్వు ఎప్పుడైతే వాళ్ళ మనసులో, వాళ్ళ బుర్రల్లో, డిఎన్ఏలో తీసుకెళ్ళి పెట్టేసావో వాళ్ళు నీకు అదే నీతులు చెప్తున్నారు, వీళ్ళు కౌంటర్ చేయలేకపోతున్నారు. దాంతో ప్రతి రోజు ప్రతి వారం మనం అటాక్స్ చూస్తూనే ఉన్నాం. టీటీపీ అటాక్స్, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్. ఇంకా గతంలో ఏం చేశారంటే గుడ్ తాలిబాన్, బ్యాడ్ తాలిబాన్ అని రెండు తీసుకొచ్చారు వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ బ్యాడ్ తాలిబాన్ ఎవరికి? అమెరికాకి. పాకిస్తాన్లో ఉన్న తాలిబాన్ గుడ్ తాలిబాన్. పాకిస్తాన్కి ఏంటి? పాకిస్తాన్ మీద దాడులు చేస్తున్న వాళ్ళు బ్యాడ్ తాలిబాన్, అమెరికా మీద దాడి చేస్తున్న వాళ్ళు గుడ్ తాలిబాన్. ఇటువంటి పనికిమాలిన ఇంటర్ప్రిటేషన్స్ తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు మీ గుడ్డా బ్యాడ మీరు నిర్ణయించుకోండి. మిమ్మల్ని అటాక్ చేస్తున్నారు, మీరు బ్యాడ్ అంటున్నారు, కానీ వీళ్ళు కూడా ఏమంటున్నారు? తాలిబాన్ వాళ్ళ నేత ఎవరైతే ఉన్నారో, ఎమీర్ అకుడ్జా ఎవరైతే ఉన్నారో, మా ఎమీర్ కూడా అతనే అంటున్నారు. వాళ్ళు ఇద్దరు ఒకటే డిఎన్ఏ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు? వాళ్ళు ఎందుకు వీళ్ళని మీకు సరెండర్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు వాళ్ళు? సో ఇది అక్కడ జరుగుతోంది. రమారమి 2024 12 నెలలలో 1000 మంది పైబడి సైనికులు చనిపోయారని అఫీషియల్గా వీళ్ళు పాకిస్తాన్ చెప్తోంది. తాలిబాన్ ప్రకారం అంతకంటే ఎక్కువ మంది చనిపోయారు. ఈ లేటెస్ట్ అటాక్లో 16 మంది చనిపోయారు. తాలిబాన్ ఏమో 50-60 మంది దాకా చనిపోయి ఉండొచ్చని వాళ్ళు చెప్తున్నారు. సో ఈ యొక్క పరిస్థితి అన్నది పాకిస్తాన్ వాళ్ళు పెంచిన పాములే వాళ్ళని కాటేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనం. రెండు, అక్కడ ఏం జరుగుతోందంటే తాలిబాన్కి వ్యతిరేకంగా చైనా నుంచి ఒత్తిడి వస్తుంది వాళ్ళకి. అలాగే బలూచీల మీద వీళ్ళు చైనీస్ని అటాక్ చేస్తున్నారు. ఈ యొక్క సిపిఈసిలో వాళ్ళ అటాక్స్ జరుగుతున్నాయి. వాళ్ళని కంట్రోల్ చేయని చెప్పి పాకిస్తాన్ మీద భయంకరమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. మీ చేత కాకపోతే మా పిఎల్ఏ సైనికులు వస్తారు అక్కడికి మొదలుపెట్టారు వాళ్ళు. సో ఈ పరిస్థితుల్లో ఏదో మేము చాలా గొప్పగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నాము అని చెప్పాలి, చూపించాలి. కాబట్టి వీళ్ళు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో బాంబులేసి వచ్చారు. ఇప్పుడు తాలిబాన్ ఏం చేస్తోంది అంటే, ఆఫ్ఘన్ తాలిబాన్ మా దేశం మీద వచ్చి మా సార్వభౌమత్వాన్ని మీరు ఎలా ఉల్లంఘించారు, మేము రిటాలియేట్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా కార్బన్ కాపీ మనకు పాకిస్తాన్కి మధ్యలో ఏం జరిగిందో ఈరోజు పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో అదే జరుగుతుంది. నేను వాళ్ళ అనలిస్ట్ కమర్ చీమాది ఒక పాడ్కాస్ట్ చూశాను, డాక్టర్ కమర్ చీమా. అతని పాడ్కాస్ట్లో ఆఫ్ఘనిస్తాన్ పేరు తీసేసి పాకిస్తాన్, పాకిస్తాన్ పేరు తీసేసి ఇండియా, భారతదేశం పెడితే కనుక ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది. ఓకే, మా రక్షణ మేము కాపాడుకోవడానికి మేము ఏదో దాడులు చేస్తామని చెప్తున్నాడు. అదే చేసాం మనం బాలాకోట్లో.
మాకు మా టెర్రరిస్టులని మీ దగ్గర వాళ్ళు శరణిస్తే కనుక మేము ఎందుకు ఊరుకుంటాం అన్నాడు. మేము అదే అన్నాం కదా, ఎల్ఈటీని తర్వాత మనకు జైషే మహమ్మద్ని మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు, మాకు ఇవ్వండి అని మనం అదే చెప్తున్నాం కదా. అంతే. అంటే వర్బాటం, అక్షరానికి అక్షరం మనకు పాకిస్తాన్ మధ్యలో ఎటువంటి పరిస్థితులు మనకు ఒక దశకం క్రితం మనం చూసామో, ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో అదే జరుగుతుంది. కంప్లీట్ హిపోక్రసీ. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వాళ్ళు టెర్రరిస్టులు, కానీ భారత వ్యతిరేకంగా ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళు మతాని కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు దేశభక్తులు వాళ్ళు. సో ఈ హిపోక్రసీ అనేది అక్కడ వాళ్ళు కంప్లీట్గా ఎక్స్పోజ్ అయిపోయారు. ఇంటర్నేషనల్ ఫోరం లేడు వాళ్ళు చెప్తున్నారు టీటీపీకి వ్యతిరేకంగా మీరు ఆంక్షలు విధించాలి అని చెప్తున్నారు. మనం అదే చెప్పాం కదా, జైషే మహమ్మద్కి ఎల్ఈటీకి వీళ్ళ మీద మీరు ఆంక్షలు విధించండి అని మనం చెప్పాం కదా. కరెక్ట్. ఏమి తేడా లేదు దానికి దీనికి, అంత పర్ఫెక్ట్గా ఫిట్ అయింది అది. అంటే మనకి ఏం చేశారో ఆ కర్మ వాళ్ళని కాటేస్తుంది, అది అక్కడ జరుగుతుంది. సో దీని తర్వాత ఏమైందంటే తాలిబాన్ బెదిరించింది, మేము రిటాలియేట్ చేస్తామని అంటున్నారు. సో బహుశా 15,000 మంది తాలిబాన్లు పాకిస్తాన్ మీద ఏదో చేయడానికి ఏదో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. బార్డర్ మనకి ఎలాగైతే సీజ్ ఫైర్ పెట్టే ముందర రోజు మనకు కాల్పులు జరుగుతుండేవో, క్రాస్ బార్డర్ ఫైరింగ్ జరుగుతుండేదో, ఈరోజు డురాండ్ లైన్లో అదే పరిస్థితి. పాకిస్తాన్ ఫోర్సెస్కి తాలిబాన్ ఫోర్సెస్ మధ్యలో ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఫైరింగ్ జరుగుతుంది అక్కడ. సో ఈరోజు పాకిస్తాన్లో శాంతియుతంగా ఏదైనా సరిహద్దు ఉంది అంటే అది భారతదేశ సరిహద్దే చాలా పీస్ఫుల్గా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయింది వాళ్ళు. ఇది ఇలా ఉండగా వాళ్ళు, ఇందాక నేను చెప్పాను బంగ్లాదేశ్ విషయంలో చెప్పాను నేను, 70 మంది టెర్రరిస్టులు పంపించారు అక్కడికి. వాళ్ళు భారతదేశంలో టెర్రరిజం పంప్ చేసే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ దేశంలో పాకిస్తాన్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్రమేపీ ఒక శత్రువుని చూపించాలి కదా. శత్రువు ఎవరు లేరంటే పాకిస్తాన్ మీద పడుతున్నారు వాళ్ళు. కొత్త శత్రువుని చూపించారు, భారతదేశం సైడ్ వాళ్ళు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. సో వీళ్ళు ఈవెన్ సువేందు అధికారిని కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అవి మన ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పారు మనకి. సో క్రమేపీ మన ఈశాన్య రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్, ఇక్కడ పాకిస్తాన్ ఇన్ఫిల్టర్ చేసే ప్రయత్నం చేస్తాం. అంటే వాళ్ళ దేశంలో అంతర్గతంగా వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రెషర్ని తప్పించడానికి, తగ్గించుకోవడానికి వాళ్ళని మన దేశం మీద మళ్లించే ప్రయత్నం చేస్తుంది ఈరోజు పాకిస్తాన్. ఓకే. సో దీంట్లో మనకు లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ మళ్ళీ అంతర్గతంగా ఈవెన్ పొలిటికలీ వాళ్ళు చాలా ఇబ్బందులో ఉన్నారు. వాళ్ళ ఆర్మీ కూడా కంప్లీట్ దారుణమైన పరిస్థితిలో ఉంది. సో ఆర్మీ ఏం చేసిందంటే మనకు ఇమ్రాన్ ఖాన్ పిలుపు మేరట ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేసినప్పుడు ఆర్మీ క్యాంటన్మెంట్స్ మీద వీళ్ళందరూ పడి విధ్వంసం చేశారు కదా, వాళ్ళని ఆర్మీ కోర్ట్స్లో ట్రై చేయాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. ఆర్మీ కోర్ట్స్ జడ్జిమెంట్స్ వస్తున్నాయి. ఇది సివిల్ ప్రాబ్లం, సివిల్ అన్రెస్ట్. రైటింగ్ అనేది సివిల్ ప్రాబ్లం. అది టార్గెట్ ఈరోజు ఆర్మీ అయి ఉండొచ్చు, రేపటి రోజు ఇంకేదైనా సివిలియన్ సెక్రటేరియట్ అవ్వచ్చు, లేదా బస్సులో అవ్వచ్చు, స్కూల్లో అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు. రైటర్స్ సివిలియన్ రైటర్స్ వాళ్ళని మీరు మిలిటరీ కోర్ట్స్లో ట్రై చేయలేరు. కానీ దానికి చట్టంలో వాళ్ళకి పవర్స్ ఇచ్చి చేయొచ్చు అని చెప్పారు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే కర్ర విరకుండా పాము జావకుండా దీన్ని ఎగ్జామిన్ చేస్తాము అని చెప్పి వాళ్ళు దాన్ని నాంచారు. ఇంత లోపల వాళ్ళ మిలిటరీ కోర్ట్స్ ఏం చేశారంటే రమారమి 70-80 మందికి వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేశారు. కొంతమందికి 2 సంవత్సరాలు, కొంతమందికి 10 సంవత్సరాలు, ఇలా ఏవో ఇచ్చారు, వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్కి ఇవ్వలేదు జడ్జిమెంట్, ఫయద్ హమీద్కి ఇవ్వలేదు జడ్జిమెంట్. అంటే వీళ్ళ మీద ఇంకా కత్తి పెట్టున్నారు, అట్లా అవసరం ఉన్నప్పుడు వాడుకుందామని. సో ఇది పరిస్థితి. దీనిని అమెరికా, తర్వాత మనకు యూరోపియన్ యూనియన్, యూకే వీళ్ళందరూ ఖండిస్తున్నారు. సివిలియన్ మ్యాటర్స్ మీరు మిలిటరీకి ఎలా తీసుకెళ్తున్నారు అని. సో వాళ్ళకేం చెప్తున్నారు, ఇది అల్టిమేట్ కాదు, పైన సుప్రీంకోర్టు ఇంకా నిర్ణయించాలి, వాళ్ళు నిర్ణయిస్తే అప్పుడు చూస్తాము ఏ అంశాలు మిలిటరీ కోర్ట్స్ చేయొచ్చు, ఏ అంశాలు వాళ్ళ పరిధిలో లేవు, ఇది సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది, అంతవరకు వాళ్ళు ఏదో జడ్జిమెంట్ ఇచ్చారు అని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళ డీప్ స్టేట్ నిజంగా కంట్రోల్ పోతోంది. జడ్జిలు ఏమిస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు, కాబట్టి వాళ్ళ మీద నమ్మకం లేక మిలిటరీ కోర్టులో తీసుకుంటున్నారు వాళ్ళు. సో ఇది ఆ దేశంలో ఉన్నటువంటి జ్యుడిషియల్ ఫెయిలియర్, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిలియర్, డిఫెన్స్ ఫెయిలియర్, ఇంటెలిజెన్స్ ఫెయిలియర్, ఎకనామిక్ ఫెయిలియర్, అగ్రికల్చరల్ ఫెయిలియర్, ఎన్ని మల్టిపుల్ ఫ్రంట్స్ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. కరెక్ట్. సో కానీ చాలామంది విశ్లేషకులు, నేను చాలా టీవీ డిబేట్స్లో అవి చూశాను, నేను యూట్యూబ్లో చాలా చూడొచ్చు మనం. రేపు పొద్దున మా పాకిస్తాన్ 3 ముక్కలు అవుతుంది, 4 ముక్కలు అవుతుంది, 5 ముక్కలు అవుతుంది, ఇటువంటివన్నీ పనికి వాళ్ళ డిస్కషన్ ఇది. ఎందుకు ఇది ఇలా జరుగుతుండగా పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తోంది, లేటెస్ట్ F-35 ఎయిర్క్రాఫ్ట్స్ కొందామని ప్రయత్నం చేస్తోంది చైనా నుంచి. ఇంకా ఆలు లేదు, చూలు లేదు. F-35 ఇంకా వాళ్లే ప్రొడక్షన్ లైన్లో రాలేదు, ఏదో డెమాన్స్ట్రేట్ చేశారు, 5th జనరేషన్ మా దగ్గర ఉంది అని చెప్పారు. వీళ్ళు ఆల్రెడీ కొంటామంటున్నారు.
ముందర వాడు తయారు చేయాలి, వాడు దాన్ని సఫిషియెంట్ నంబర్స్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్కి ఇచ్చుకోవాలి, తర్వాత వాడు ఎక్స్పోర్ట్ చేయాలి. సో పాకిస్తాన్కి వచ్చేసరికి 10 ఏళ్ళు పట్టచ్చు. కానీ ఆల్రెడీ వాళ్ళు మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం, మేము ప్రయాణం చేస్తున్నాం అంటున్నాడు. వాళ్ళకి లేటెస్ట్ సబ్మెరీన్స్ ఇస్తున్నారు. ప్లస్ పైపెచ్చు చాలా డేంజరస్ ఇన్ఫర్మేషన్ మనకి ఏమొస్తుందంటే, గ్వాడర్ పోర్ట్ని కంప్లీట్గా చైనాకి అప్పచెప్పి చైనా నుంచి సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ కావాలి అని అడుగుతున్నారు. అంటే సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటే ఏంటి చెప్పండి. సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటే న్యూక్లియర్ అటాక్ సంబంధించి, న్యూక్లియర్ శక్తికి సంబంధించిన టర్మినాలజీ ఇది. మనకు ల్యాండ్ బేస్డ్, భూమి మీద ఉన్నటువంటిది, షిప్పుల మీద ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం 24 గంటలు వాచ్ చేస్తూ ఉంటాం. మనం శాటిలైట్స్ ఉంటాయి, తిరుగుతుంటాయి, మన సెన్సర్స్ ఉంటాయి, మన డ్రోన్స్ ఉంటాయి, ఏవాక్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంటాయి. యుద్ధం అంటూ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇవన్నీ కూడాను ఒక్కటే అటాక్లో న్యూట్రలైజ్ చేసేస్తాం. మనం సమ్ 50 టార్గెట్స్ ఉన్నాయంటే 50 టార్గెట్స్ని కూడాను ఒక్క ఫస్ట్ షాట్లోనే అన్నీ మనం పేల్చేస్తాం. అది సో వాడు మళ్ళీ మన మీద రిటాలియేట్ చేయడం వాడి దగ్గర కెపాసిటీ ఎక్కడ ఉంటుంది? దాన్ని సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటారు. సిమిలర్లీ వాడి షిప్ను కూడా పేల్చేయచ్చు మనం. దాని సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సబ్మరీన్స్ నుంచి వస్తుంది. సబ్మరీన్ సముద్రంలో ఉంటుంది, అది ఎక్కడుందో మనకు పట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి దాన్ని ట్రాకింగ్ చేయడం అనేది చాలా అంత సులభమైన విషయం కాదు. అది అక్కడి నుంచి వాడు ఫైర్ చేయొచ్చు. అంటే దానికి ఎన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇలా మన దేశం మీద దాడి జరిగింది అని వాడికి తెలియాలి ఫస్ట్, సబ్మరీన్లో ఉన్న వాడికి. ప్లస్ అటాక్ చేయమని వాడికి ఇన్స్ట్రక్షన్స్ రావాలి. ఇన్స్ట్రక్షన్స్ కూడా కోఆర్డినేట్స్ ఎక్కడ అటాక్ చేయాలని చెప్పాలి. ఆ ప్రోటోకాల్స్ని స్ట్రిక్ట్గా ఇంకెవరు లీక్ చేసి ఎవరు పట్టుకోకుండా ఇదంతా కూడాను దాన్ని ఎన్క్రిప్ట్ చేయాలి. తర్వాత వాడు అక్కడి నుంచి ఫైర్ చేస్తే ఆ టార్గెట్ మీద వెళ్ళి కొట్టాలి. ఇది సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ. భారతదేశానికి మనకు సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ ఉంది. మన దగ్గర ఆకాశం నుంచి కొట్టచ్చు, 2 మనం ల్యాండ్ నుంచి మిసైల్స్ కొట్టచ్చు, 3 మన షిప్పుల మీద నుంచి కొట్టచ్చు. ఈ మూడిటిని లెటసే చైనానో ఇంకెవరైనా దేశం దాన్ని కంప్లీట్గా మన న్యూక్లియర్ అసెట్స్ అన్ని ధ్వంసం చేశారంటే సబ్మరీన్స్ మనం కొట్టగలం. మనకు ఆ కెపాసిటీ ఉంది. మన దగ్గర న్యూక్లియర్ సబ్మరీన్స్ ఉన్నాయి, నాన్ న్యూక్లియర్ సబ్మరీన్స్ ఉన్నాయి. ప్లస్ మన దగ్గర లాంగ్ రేంజ్ లిటరల్గా 2500 కిలోమీటర్స్ కొట్టగలిగినటువంటి అస్త్రాలు మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర వాటితోటి మనం న్యూక్లియర్ అటాక్ చేయొచ్చు. అది కావాలి అని పాకిస్తాన్ కోరుతుంది. చైనా ఆఫీషియల్గా ఏం చెప్పిందంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొద్దు అని చెప్పారు వాళ్ళు. కానీ ఎంతో కాలం పట్టదు. ఇది కొంతకాలం తర్వాత పాకిస్తాన్కి ఆ శక్తి వచ్చి తీరుతుంది. మరి ఇంత దివాళా తీస్తున్న దేశానికి దీని మీద ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే క్రమేపీ ఇవన్నీ కూడాను చైనాకు సామంతులు అయిపోతున్నాయి. నార్త్ కొరియా ఎలాగైతే సామంత దేశం అయిపోయిందో అలాగే పాకిస్తాన్ కూడా వాళ్ళకి సామంత దేశం అవుతుంది ఇప్పుడు. సో చూద్దాం రాబోయే రోజుల్లో మనకి థ్రెట్ పర్సెప్షన్ ఏ లెవెల్కి వెళ్తుందో చూద్దాం. అమెరికా ఇంత లోపల ఏం చేసిందంటే 4 కంపెనీల మీద ఆంక్షలు విధించింది. లాంగ్ రేంజ్ మిసైల్స్ పాకిస్తాన్ డెవలప్ చేస్తోంది, దీనివల్ల మా సెక్యూరిటీ దెబ్బతింటుంది, మా రక్షణ కోసం మేము వీటి మీద ఆంక్షలు విధిస్తున్నామని చెప్పి అమెరికా చెప్పింది. కానీ దాంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ పాకిస్తాన్ దగ్గర 2200-2300 కిలోమీటర్స్ కొట్టగలిగిన మిసైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆల్రెడీ. అంటే భారతదేశం మొత్తం కవర్ చేయొచ్చు వాళ్ళు. అలాగే ఆల్మోస్ట్ మనకు కువైట్ దాకా అంటే ఇజ్రాయెల్ దగ్గరగా వాళ్ళు కవర్ చేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది. వాళ్ళ లాంగ్ రేంజ్ మిసైల్స్ 3500 కిలోమీటర్స్ వెళ్తాయి. అంటే ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిసైలు మన డియాగో గార్సియా అమెరికన్ బేస్ని కొట్టచ్చు వాళ్ళు. 4 కంపెనీల మీద శాంక్షన్ వేస్తూ అమెరికా ఏం చెప్పిందంటే అమెరికా మీద అటాక్ చేసే కేపబిలిటీ పెంచుకుంటున్నారు కాబట్టి వీళ్ళ మీద ఆంక్షలు విధిస్తున్నామని చెప్పింది అమెరికా. కానీ ఆంక్షలు అన్నవి ఏవైతే మనకు ఇవి శాంక్షన్స్ ఉంటాయో ఎప్పుడూ ఎక్కడా పనిచేయలేదు అఫ్కోర్స్ కదా. దాంతో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క మిసైల్ టెక్నాలజీ అనేది మీరు కొద్దిగా డిలే చేయొచ్చు కానీ అంతమించి ఏం చేయలేరు. ఇప్పుడు ఈ 4 కంపెనీలు బ్యాన్ చేస్తే వాడు ఇంకొకటి నుంచి తెచ్చుకుంటాడు, వాడు ఇంకొక కంపెనీ 4 తయారు చేసుకుని తెచ్చుకుంటాడు. దాన్ని ఎలా ఆపగలరు మీరు? సో దాన్ని ఆపాలంటే కనుక ఇజ్రాయెల్, భారతదేశం, అమెరికా ముగ్గురు కలిసి కంప్లీట్గా పాకిస్తాన్ని వాళ్ళ యొక్క కేపబిలిటీని ధ్వంసం చేయగలగాలి. ఈ సింపుల్ శాంక్షన్స్ తోటి అవ్వవు అవి. ఒక స్ట్రాటజీ మనం దాన్ని అడాప్ట్ చేయాలి. చైనా వాళ్ళిద్దరి మధ్యన నెక్సస్ని కట్ చేయగలగాలి. కరెక్ట్. ఇవన్నీ చేయకపోతే తర్వాత చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ మిసైల్ అన్నది డైరెక్ట్గా ఇజ్రాయెల్కి థ్రెట్. కాబట్టి ఇజ్రాయెల్ ఊరుకోదు. ప్రస్తుతానికి వాళ్ళు ఇరాన్ ప్రాక్సీస్ మీద యుద్ధం చేస్తున్నారు. వీళ్ళందరినీ ధ్వంసం చేశాక నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ ఉండబోతుంది కరెక్ట్ ఇజ్రాయెల్కి. అందుకని పాకిస్తాన్ దాన్ని కౌంటర్ చేయడం కోసం ఈ శక్తి పెంచుకుంటుంది. అఫ్కోర్స్ మనకి ఇమ్మీడియట్ థ్రెట్ ఉంది. ఈ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ చైనా ఇచ్చిందంటే సబ్మరీన్లో వచ్చి
ఎక్కడో కొద్దిగా మన నుంచి ఒక 200-300 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఉండి ముంబైని కొట్టచ్చు వాళ్ళు, అహ్మదాబాద్ని కొట్టచ్చు, ఎక్కడైనా కొట్టచ్చు వాళ్ళు. అంత దూరం కొట్టగల 200-300 కిలోమీటర్స్ వాళ్ళు న్యూక్లియర్ అటాక్ చేస్తే కనుక మనకు అయిపోయింది, ముంబై మొత్తం వైపౌట్ చేయొచ్చు వాళ్ళు. కాబట్టి ఆ డేంజర్ మనకు ఉన్నది అది. కాబట్టి దాన్ని కౌంటర్ చేసే మెజర్స్ మన ప్లానింగ్ ఉంది. మన ఆర్మీ చీఫ్, నేవల్ చీఫ్ వీళ్ళందరూ కూడా దాన్ని ఆలోచన చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ యొక్క మొత్తం సమగ్రమైనటువంటి ఈరోజు పరిస్థితి చెప్పాను నేను, ఎన్నో యాంగిల్స్ నుంచి చెప్పాను నేను. వీటిని మన ప్రేక్షకులు దీని గురించి అర్థం అవుతాయి కనుక ఇటువంటి జింగోయిస్టిక్ వీడియోస్ ఉంటాయి కదా, ఈ 4 ముక్కలైపోతుంది, దోవల్ డాక్ట్రిన్ అది 5 ముక్కలైపోతాయి, పిఓజేకి మనం తీసేసుకుంటున్నాం, ఇటువంటివన్నీ మనం ఆచితూచి వివరించారు. ఇట్స్ న్యూక్లియర్ పవర్ కంట్రీ, మర్చిపోకూడదు. ఎస్. అండ్ ఇంకొక పాయింట్ కూడా ఉంది సార్. యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ తను అధికారులు ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత కొంత భారత ఫేవరబుల్ వాతావరణం ఉంటుంది అనే ఒక విషయం మనం ఎట్లాగో మాట్లాడుతూనే ఉన్నాం. ఇంకోవైపు పాకిస్తాన్కి సంబంధించి కూడా యుఎస్ ముఖ్యంగా ప్రెసిడెన్షియల్ ఎన్వాయ్లోని వ్యక్తి, ట్రంప్కి సంబంధించినటువంటి గ్రెనెల్ అనే వ్యక్తి, ట్రంప్ అనుయాయుడిగా ఉన్నటువంటి వ్యక్తి, పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇమ్రాన్ ఖాన్ని విడుదల చేయాలి జైలు నుంచి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో యాక్చువల్లీ ఇమ్రాన్ ఖాన్ గొడవ అంతా కూడా అమెరికానే నన్ను ఇబ్బందులు పెడుతోంది, అమెరికానే నా మీద కుట్ర పన్నింది, నన్ను తీసివేయడానికి కారణమే అమెరికా అని చెప్పేసి అనేక ఆరోపణలు చేశారు. నిజానికి జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చేసిన పనే అది అనిపించేటట్టుగా ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం కొంత ఇమ్రాన్ ఖాన్ వైపు పాజిటివ్గా ఉన్నట్టుగా కనబడుతోంది. ఒకసారి దాని గురించి చెప్తారా? అంటే ఇక్కడ రిపబ్లికన్ పార్టీలో వాళ్ళ ఆలోచన ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ అవుట్ సైడర్, ఆయన ఈ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి రాలేదు, మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ నుంచి రాలేదు, అతను బిజినెస్ మ్యాన్, సడన్గా పాలిటిక్స్లో వచ్చి ప్రెసిడెంట్ అయ్యాడు. ఇమ్రాన్ ఖాన్ కూడా మెయిన్ స్ట్రీమ్లో లేడు, ఏదో క్రికెటర్, ఏదో ఫిలాంథ్రఫీ చేసుకున్నాడు, కాబట్టి అతను కూడా అవుట్ సైడరే. ట్రంప్ ఎలాగ అవుట్ సైడరే, ఇమ్రాన్ ఖాన్ కూడా అవుట్ సైడరే అన్నటువంటి భావజాలం రిపబ్లికన్స్లో ఉంది. కాబట్టి అతన్ని సపోర్ట్ చేయాలి అన్నటువంటి వాళ్ళ ఐడియా. సో ఇద్దరు డీప్ స్టేట్ బాధితులు అనే అది వాళ్ళ ఐడియా. కానీ అమెరికా అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ని ప్రైమ్ మినిస్టర్ చేసింది కూడా అదే మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్. అంతే. అక్కడ ఎవరు వచ్చినా, షహబాజ్ షరీఫ్ వచ్చినా, నవాజ్ వచ్చినా, బెనజీర్ వచ్చినా, ఆర్మీ ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళే అవుతారు. ఇమ్రాన్ ఖాన్ని వాళ్ళు ప్లాన్ చేసిన వాళ్ళే. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే అమెరికా ఇమ్రాన్ ఖాన్ మీద ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధపడుతోంది, డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. సో బొరెల్ అని చెప్పావు కదా, అతను ఒక స్టేట్మెంట్, 2 సిరీస్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఆయన, అతన్ని రిలీజ్ చేయాలి అని చెప్తూ అతను ఒత్తాసు పలుకుతున్నాడు. ఇది నార్మల్గా ఏదో స్టేట్మెంట్లు చాలామంది ఇస్తున్నారు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వ్యక్తులు చాలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, అలాగే డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు, దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. కానీ పాకిస్తాన్లో అలా కాదు కదా పరిస్థితి. ఈరోజు పాకిస్తాన్ సమాజం 2 ముక్కలైంది, ప్రో ఇమ్రాన్, యాంటీ ఇమ్రాన్ 2 ముక్కలు ఉన్నాయి అక్కడ. అది ఎక్కడ, ఈవెన్ ఆర్మీలో అలాగే ఉన్నది, జ్యుడిషియరీలో అలాగే ఉన్నది, మొత్తం సమాజం 2 ముక్కలైంది. కాబట్టి అమెరికా నుంచి అది రాబోయే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వ్యక్తి స్టేట్మెంట్ ఇవ్వగానే అక్కడ భయంకరమైనటువంటి అలజడి వచ్చింది పాకిస్తాన్లో. ప్రభుత్వం ఇప్పుడు సడన్గా ఇమ్రాన్ ఖాన్ పార్టీతోటి చర్చలు మొదలుపెట్టారు. వాళ్ళ డిమాండ్స్, వీళ్ళు ఎంతవరకు వెళ్ళగలరు, ఇవన్నీ డిమాండ్స్ అవుతున్నాయి. అతను డిసెంబర్ 31, జనవరి 1 వరకు టైం ఇచ్చాడు. ఇంత లోపల మీరు కనుక మా డిమాండ్స్ ఒప్పుకోకపోతే మేము ఇంకా పెద్ద ఎత్తున అజిటేషన్ చేయబోతున్నామని బెదిరిస్తున్నాడు ఇమ్రాన్ ఖాన్. అంటే అతనికి ఇప్పుడు కొత్త నూతన బలం వచ్చింది, అతనికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నా పక్షాన ఉంటుంది అన్నటువంటి ఆలోచన వచ్చింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఫస్ట్ అమెరికా మళ్ళీ అదే తప్పిదాలు చేస్తుందా, మళ్ళీ పాకిస్తాన్ మీద అటువంటి ఇమ్రాన్ ఖాన్ని ఇన్వెస్ట్ చేస్తూ గతంలో చేసిన తప్పిదాలే మళ్ళీ పాకిస్తాన్ విషయంలో చేస్తారా, ఇదొక ఇష్యూ. రెండవది, ఇమ్రాన్ ఖాన్ కనుక వాళ్ళు స్పేస్ ఇస్తే మరి ఈరోజు వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్, మిలిటరీ ప్లస్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళ మొహం ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళు? కరెక్ట్. జ్యుడిషియరీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. అందుకని చూద్దాం రాబోయే రోజుల్లో. పాకిస్తాన్ ఇస్ అ బిగ్ జోక్. లెట్ us watch what happens. రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.